జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ప్రభువును చేర్చుకుంటావో, రక్షకుడని నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, నీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయాలు తొలగింప యేసయ్య జన్మించెను. మొదటగా భయం ఏంటంటే, మానవుని పట్టి పీడించే భయం ఏంటంటే పాపమే, దానికి వచ్చు జీతం మరణం. అయితే ఆ భయాన్ని తీసివేసి నీతిగా మార్చి నిత్య జీవములోకి ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. ఓ, ఎంత అద్భుతమైన కార్యం. రెండవది ఏంటి ప్రియులారా, మరణ భయం మనుషుని ఎంతో వేధిస్తుంది, ఎంతో బాధిస్తుంది. అందుకే బైబిల్లో చూస్తే మరి మరణం అనేది మరి ఎటువంటిదంటే చాలా బాధాకరమైంది. దేవునికి వాక్యములో గనక మీరు చూసినట్లయితే, అవును, శత్రువు నుంచి మరణ భయం ఉంటుంది, లేదా వ్యాధి నుంచి మరణ భయం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున